హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 29th October 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టుగెదర్ అంటే ఇద్దరు కలిసిపోవడం అన్నమాట. టుగెదర్ అంటే ఏంటి? కలిసి అని. సో టుగెదర్ ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిందంటే మన భారతదేశానికి ఈ యొక్క యూఎస్కి ఈ మధ్య కాలంలో 2+2 మీటింగ్ అనేది జరిగిందనమాట. అంటే ఇద్దరు ఫారెన్ మినిస్టర్స్, ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్. అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఫారెన్ మినిస్టర్, తర్వాత యూఎస్కి చెందినటువంటి ఈ యొక్క ఫారెన్ మినిస్టర్, మన భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్, యూఎస్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సో దాంట్లో కొంతవరకు అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. ఆ అగ్రిమెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పే ఆర్టికల్ అనమాట. While strengthening its US ties, India must not let this interference in this dispute with China. అంటే భారతదేశం అనేది యుఎస్తో బంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైన అంశంలో యుఎస్ని ఎంటర్ అవ్వనీయకుండా చూడాలి. అంటే మన భారతదేశానికి యుఎస్కి బలోపేతమైనటువంటి ఈ యొక్క సత్సంబంధాలు ఏర్పడే సమయంలో వాళ్ళు ఎప్పుడూ కూడా మన చైనాతో మనకున్న వివాదాస్పదమైన అంశంలో కలగజేసుకోకుండా చూడాలి అని చెప్తున్నారన్నమాట. ద ఇండియా యుఎస్ ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ ఫర్ ద 2+2 మెకానిజం జస్ట్ ఏ వీక్ బిఫోర్ ద యుఎస్ ఎలక్షన్స్ ఈజ్ ప్రూఫ్ దట్ బైలాటరల్ ట్రైస్ బిట్వీన్ టూ కంట్రీస్ ఆర్ ఆన్ ఏ ఫిర్మ్ ఫూటింగ్. అంటే ఇప్పుడు ఇండియాకు సంబంధించినటువంటి యుఎస్కు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్స్ వీళ్ళిద్దరు 2+2 మెకానిజం అనేది ఈ యొక్క ఏదైతే ఉందో యుఎస్ ఎలక్షన్స్ జరగబోయే ఒక వారం లోపలే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఎలా ఉందంటే ఒక ప్రూఫ్ లాగా ఉందన్నమాట, ఒక సాక్ష్యం లాగా ఉందన్నమాట. బైలాటరల్ ట్రైస్ అనేవి ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క యుఎస్కి బాగా బలోపేతం అవుతున్నాయి. అంటే ఈ యొక్క ఫూటింగ్ అనమాట, ఫామ్ ఫూటింగ్ అనమాట. అంటే ఆ యొక్క సంబంధాలు అనేది ఈ యొక్క మొదలవుతున్నాయి. ఫూటింగ్ అంటే మొదలవటం అనమాట. మొదలవుతూ బలోపేతం అవుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. ఆస్టనషబుల్లీ ద పర్పస్ వాజ్ టు కండక్ట్ యాన్ యాన్యువల్ రివ్యూ ఆఫ్ టైస్ అండ్ to wrap up the Basic Exchange and Cooperation Agreement BECA for a geospatial cooperation, the last of the three enabling agreements which will facilitate easier interoperability between the India and American defense forces. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకు ఈ యొక్క చూడటానికి ఆస్టానషబుల్లీ ఏంటంటే చూడటానికి ఎలా ఉందంటే ఈ యొక్క మీటింగ్ అనేది యాన్యువల్ రివ్యూ అనమాట. ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క రివ్యూకి సంబంధించి ఈ బంధాలకు సంబంధించినటువంటి రివ్యూ అనేది జరుగుద్ది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే దీన్ని ఏర్పాటు చేసే ఏర్పాటు చేసేది దేనికోసం ఏర్పాటు చేశారంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనమాట. BECA అనే ఒక అగ్రిమెంట్ అనేది ఈ యొక్క అగ్రిమెంట్ ఎందుకు జరిగింది అంటే జియోస్పేషియల్ అనమాట. అంటే ఈ యొక్క ప్రాదేశికపరమైనటువంటి యొక్క కోఆపరేషన్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితులకు ఆధారంగా కోఆపరేషన్, దాంతోపాటు ఏదైతే అగ్రిమెంట్స్ అనేవి ఈ యొక్క లాస్ట్ అగ్రిమెంట్ అనమాట, 3 అగ్రిమెంట్స్ అనేవి జరగాలనేవి ఉంది. సో ఆ యొక్క లాస్ట్ 3 అగ్రిమెంట్స్లో లాస్ట్ అగ్రిమెంట్ అనమాట ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నటువంటి అగ్రిమెంట్. సో ఇదేంటంటే ఇంటర్ ఆపరేటబిలిటీ అనమాట. అంటే ఈ యొక్క మన భారతదేశంలోని భూభాగంలోకి, అమెరికాలోని భూభాగంలోకి ఇంటర్ ఆపరేటబిలిటీ, ముఖ్యంగా ఇండియాకి సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఈ యొక్క బంధాన్ని బలోపేతం చేస్తారన్నమాట. అదర్ అగ్రిమెంట్స్ సైన్డ్ ఆర్ రివ్యూడ్ ఇంక్లూడెడ్ those in the areas of health and COVID-19 cooperation, building strategic petroleum reserves in a US, renewable energy space, cyberspace, counter terrorism and counter narcotics. అంటే ఇంకా ఇంకొన్ని అగ్రిమెంట్స్ అనేవి కూడా జరిగినాయి. అంటే ఇవే కాకుండా కొన్ని అంశాలలో కూడా వీళ్ళు చర్చలు అనేవి జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేవి సిగ్నేచర్స్ కూడా జరిగినాయి అనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ రివ్యూస్ అనమాట, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా COVID-19 కోఆపరేషన్ ఒకటి, దాంతోపాటు ఈ యొక్క పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్ట్రాటజిక్ వ్యూహాత్మకమైనటువంటి విధానం కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఈ యొక్క సౌరశక్తి కావచ్చు, ఈ యొక్క టైడల్ ఎనర్జీ ఇలాంటి రెన్యూవబుల్ అంటే తిరిగి ఉత్పన్నమయ్యేటువంటి ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చర్చలు అనేవి జరిగినాయి. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా జరిగినాయి అనమాట. తర్వాత స్పేస్ అనమాట, మనకు ఏదైతే ఉందో ఇంటర్నెట్ స్పేస్ ఏదైతే ఉందో ఆ యొక్క స్పేస్ మీద సైబర్ స్పేస్ అంటే తెలుసు కదా మనకు, ఈ యొక్క ఇంటర్నెట్ సంబంధించింది. తర్వాత కౌంటర్ టెర్రరిజం ఏదైతే ఉందో ఉగ్రవాద వ్యతిరేకంగా జరిగేటి కౌంటర్ టెర్రరిజం కావచ్చు, కౌంటర్ నార్కోటిక్స్ అనమాట. అంటే ఈ యొక్క ఏవైతే మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా చేసే చర్యలు వీటన్నిటి మీద కూడా ఒప్పందాలు అనేవి జరిగినాయి అనమాట. ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్ దే ఇష్యూడ్
The ministers also called on Pakistan to take immediate, sustained, and irreversible action against cross-border terror groups on its soil and to bring to justice the perpetrators of the 2008 Mumbai attacks and 2016 Uri and Pathankot strikes. అంటే దాంతోపాటు వీళ్ళు ఏదైతే ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క జాయింట్ మినిస్టర్స్ అనేవాళ్ళు యూఎస్ సంబంధించిన మన ఇండియాకి సంబంధించినటువంటి జాయింట్ మినిస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు జాయింట్గా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ మీదకి ఒక సలహా కావచ్చు, లేకపోతే ఒక ఆ స్టేట్మెంట్లో పాకిస్తాన్ గురించి ఏం చెప్పారంటే పాకిస్తాన్ అనేది ఇమ్మీడియట్గా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా బలోపేతమైనటువంటి అంటే ఇర్రివర్సిబుల్ అనమాట, అంటే తిరిగి వెనక్కి తగ్గని విధానం ఏదైతే ఉందో ఈ యొక్క క్రాస్ బోర్డర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి గ్రూప్స్ తన యొక్క పాకిస్తాన్ సాయిలో నేలలో ఏవైతే ఉన్నాయో వాటి మీదటువంటి సరైనటువంటి చర్యలు తీసుకొని ఆ యొక్క పర్పరేటర్స్ అనమాట, ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో 2008 ముంబై దాడులు చేసిన వాళ్ళు, తర్వాత 2016లో ఊరి అటాక్ కారణమైన వాళ్ళు, తర్వాత పఠాన్కోట్ స్ట్రైక్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద సరైనటువంటి ఈ యొక్క పర్పరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి తీర్పునిచ్చి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి అని చెప్పేసి జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారనమాట. హౌవెవర్ ద టైమింగ్ అండ్ ద టెనర్ ఆఫ్ ద అమెరికన్ ప్రొనౌన్స్మెంట్స్ prior to the visit made it clear that the larger import of the visit for the Trump administration was about dealing with China. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఏది ఏమైనప్పటికీ కూడా హవెవర్ అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ టైం ఏదైతే ఉందో ఈ యొక్క చర్చ జరిగినటువంటి సమయం కావచ్చు, తర్వాత టోనర్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క గొంతును విప్పిన అమెరికన్ ప్రొనౌన్స్మెంట్ అనమాట. అమెరికా వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క అంశాన్ని వాళ్ళు చెప్పడం బయటికి చెప్పిన అంశం ఏది అంటే ఈ యొక్క ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాల గురించి ఆయన విజిట్ చేయబోతున్నాడు అనమాట. అంటే వాటితో ఆ చైనాతో బంధాల గురించి కావచ్చు, లేకపోతే చైనాతో ఈ యొక్క ఏవైతే లావాదేవీలు కావచ్చు, ట్రేడ్ కావచ్చు, లేకపోతే యుద్ధానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ విధానం అనేది డీల్ చేయబోతున్నాడు ఆ డీల్ చేయబోయే ముందే ఈ యొక్క అంశం అనేది జరిగిందనమాట. ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో రిఫర్ టు ద ఛాలెంజ్ ఫ్రమ్ బీజింగ్ of the need to build a counter coalition to the Chinese Communist Party and to further US Indo-Pacific policy in this regard. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటరాక్షన్ సంబంధించి ఈ యొక్క యుఎస్ సెక్రటరీ సంబంధించినటువంటి స్టేట్కి ఆ యుఎస్ స్టేట్కి సంబంధించినటువంటి మైక్ పాంపియో అనే అతను ఎప్పుడూ కూడా ఈ యొక్క బీజింగ్ని సవాల్ చేస్తూ అంటే బీజింగ్ రిఫర్ చేస్తూ సవాల్ చేసే విధంగా మాట్లాడుతూనే ఉన్నాడనమాట. సో ఆయన ఇంకా ఏం చెప్పాడు, ఈ యొక్క కౌంటర్ కోయిలేషన్ అంటే ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా కొంత సంకీర్ణం అనేది ఒక స్నేహపూరితమైనటువంటి దేశాలు సంకీర్ణ ప్రభుత్వ దేశాలు అనేవి ఏర్పడాలి. దాంతోపాటు యుఎస్కు సంబంధించినటువంటి ఇండో పసిఫిక్ పాలసీ అనేది కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన చెప్పాడనమాట. ఇన్ ఇండియా హీ మేడ్ ఏ రిఫరెన్స్ టు ఇంక్రీజింగ్ అగ్రెషన్ అండ్ డీస్టెబిలైజింగ్ యాక్టివిటీస్ బై చైనా అండ్ మెన్షన్ ఇండియన్ సోల్జర్స్ కిల్డ్ ఇన్ క్లాషెస్ విత్ ద PLA ఆన్ ద LAC ఇన్ జూన్. అంటే ఇక ఆయన మన భారతదేశం గురించి మాట్లాడుతూ ఇంకా ఏం చెప్పాడంటే భారతదేశం మీద రోజు రోజుకి ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి అగ్రెషన్ అంటే దాడి అనేది లేకపోతే వాళ్ళ యొక్క చర్యలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. దాంతోపాటు భారతదేశం యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ అస్థిరంగా చేయాలని చైనా చూస్తుంది. సో దాంతోపాటు ఆయన ఇంకా ఏం మెన్షన్ చేశాడంటే మన భారతీయ జవాన్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అంటే PLA అనమాట, పీపుల్స్ లిబరేటర్ అంటే చైనాకు సంబంధించినటువంటి యొక్క పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో LACలో జూన్లో మన సైనికుల్ని ఎలా చంపిందో అలాంటి అన్ని అంశాల గురించి ఆయన ప్రస్తావించాడనమాట. హీ ఈజ్ టేకింగ్ ద సేమ్ మెసేజ్ టు ద నెక్స్ట్ స్టాప్స్. అంటే ఇప్పుడు ఆయన ఇదే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని ఆయన ఏ దేశాలకు వెళ్ళినా కానీ మన భారతదేశం గురించి మాట్లాడాడు. ఇప్పుడు దాకా మన భారతదేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళినా కానీ ఇలాంటి మెసేజెస్, వేరే స్టాప్లకు వెళ్ళినా కానీ ఇలాంటి మెసేజే ఇస్తున్నాను అనమాట. ఇన్ కొలంబో అండ్ మాలే ఆన్ వెడ్నెస్డే he is also visiting Indonesia. Mr. Pompeo raised the need to counter and provide alternatives to what he called China's bad deals, violations of sovereignty and lawlessness on land and sea. అంటే ఇప్పుడు ఈయన కొలంబో వెళ్ళాడు, మాలే వెళ్ళాడు బుధవారం, అక్కడ ఇవే మాటలు మాట్లాడాడు చైనా గురించి. తర్వాత ఈయన ఏం చేశాడు, ఇండోనేషియా వెళ్ళాడు. ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే అంశాల గురించి ఈ యొక్క చైనాకు కౌంటర్గా మాట్లాడే విధంగానే దాంతోపాటు ఆల్టర్నేటివ్గా చైనాకి వ్యతిరేకంగా కొన్ని మాటలనే మాట్లాడామన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క చైనా అనేది ఈ యొక్క తప్పుడు డీల్స్ ఏదైతే ఉందో ఆ డీల్స్ అనేవి చేసుకుంటుంది. ఈ డీల్స్ అనేవి పూర్తిగా వాళ్ళ యొక్క వైలేషన్స్ చేస్తుంది అనమాట. ఆ డీల్స్ను ఉపయోగించుకుని అది వైలేషన్ చేస్తుంది. వేటిని వైలేట్ చేస్తుంది, ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సోవర్నిటీని, దాంతోపాటు చట్టబద్ధత లేని
కొన్ని చట్టాలనేవి అంటే ఒక చట్టబద్ధత న్యాయం లేని చట్టాలనేవి తర్వాత ల్యాండ్ మీదను సముద్రం మీదను రెండిట్లోనూ ఇది వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఫర్ న్యూఢిల్లీ ద విజిట్ బై ద యుఎస్ అఫీషియల్స్ వాజ్ ఏ వే టు డెమాన్స్ట్రేట్ దట్ ద బైలాటరల్ రిలేషన్షిప్ ఈజ్ poll proof and will grow regardless of the November 3rd election result. అంటే ఇప్పుడు ఈ న్యూఢిల్లీతో ఈ యొక్క ఏదైతే న్యూఢిల్లీ దగ్గరకు వచ్చి వీళ్ళు విజిట్ చేశారో, యూఎస్ అఫీషియల్స్ విజిట్ చేశారో, వాళ్ళు దీన్ని ఏం ఉద్ఘాటించారు అంటే దాని గురించి ఏం చెప్పారు అంటే ఈ యొక్క బైలాటరల్ రిలేషన్షిప్ అనేది పోల్ ప్రూఫ్ అనమాట. అంటే ఈ యొక్క పోల్ ప్రూఫ్ అంటే ఏంటి అంటే పోల్కి సంబంధం లేకుండా మనం వాటర్ ప్రూఫ్ అంటాం కదా, వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ పడ్డా ఏం కాదు. సో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగినా జరగకపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ఉండేవే విధానం అనమాట. ఎందుకని ఈ యొక్క November 3rd ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత రిజల్ట్స్ ఎటువంటి రిజల్ట్స్ వచ్చినా అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో ట్రంప్ గెలవచ్చు, ట్రంప్ గెలిచినా లేకపోతే నెక్స్ట్ జియో బైడెన్ అన్నా గెలవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినప్పటికీ కూడా ఈ యొక్క బైలాటరల్ రిలేషన్షిప్స్ అనేవి ఇలానే కొనసాగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ద BECA అగ్రిమెంట్ signed is an important addition to India's defense and strategic capabilities, and it is significant that India-US ties have been reaffirmed now, given that it could take some months for the US administration to restart bilateral engagement post-elections. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, BECA అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క అగ్రిమెంట్ అనేది సైన్ అవ్వడం అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిఫెన్స్ అనేది ఇంకా అంటే స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా దాని యొక్క ప్రాధాన్యత ఏదైతే క్యాపబిలిటీస్ ఏవైతే సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నమాట. సో ఇదేంటంటే ఈ యొక్క చాలా వరకు ముఖ్యమైనది భారతదేశానికి యుఎస్ టైస్కి చాలా వరకు బలోపేతమయ్యేదన్నమాట. తర్వాత రీఎఫర్మ్డ్ అంటే వాళ్ళు ఏంటి మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించే విధంగా మళ్ళీ తిరిగి చెప్పే విధంగా ఏదైతే ఉందో ఈ యొక్క బలోపేతమైనటువంటి ఈ యొక్క బంధం అనేది ఏర్పడింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ యొక్క బైలాటరల్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొంత మంత్ కాలం అంటే కొన్ని నెలల పాటు సమయం పడుతుంది అనమాట ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ జరగాలంటే. వైల్ వెల్కమింగ్ దేర్ యుఎస్ interlocutors and taking ties forward. However, it is significant that the government has chosen not to enter into the comments made by Mr. Pompeo on India's China challenge in keeping with New Delhi's stated policy that the LAC tensions are a bilateral matter. అంటే ఇప్పుడు ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి ఇంటర్లొకేటర్స్ అంటే ఏంటంటే ఏదైనా కానీ చర్చల్లో ఉండేటువంటి సంధికారులు అంటాం, వాళ్ళని మధ్యవర్తులు అంటాం మనం కరెక్ట్గా చెప్పాలంటే. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క టైస్ అనేవి మన భారతదేశానికి యుఎస్కు సంబంధించిన టైస్ అనేవి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సో ఇది ఏదైతేనేవి చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట, చాలా వరకు ముఖ్యమైనటువంటి అంశం అనమాట. దీంతోపాటు ఇంకా మన భారతదేశం ఏంటంటే ఇక మిస్టర్ పాంపియో ఏవైతే యొక్క ఆయన ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు, చైనాకి వ్యతిరేకంగా చెప్పిన మాటలకి మన భారతదేశం అనేది ఎటువంటి ప్రతిస్పందన లేదు, సైలెంట్గా ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం ఏమర్థమవుతుందంటే ఈ యొక్క LAC అనమాట, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాదేశికపరమైనటువంటి మ్యాటరే అని చెప్పే విధంగా మన భారతదేశం అనేది వ్యవహార శైలి అనేది ఉందన్నమాట. ద కాన్స్పిషియస్ సైలెన్స్ from External Affairs Minister S. Jaishankar in response to Mr. Pompeo's comments on China is also a sobering reminder that while India appreciates support from the US, it retains its strategic autonomy in dealing with the threat and troubles with its biggest neighbor. అంటే ఇప్పుడు ఈ యొక్క కాన్స్పిషియస్ అంటే ఏంటంటే స్పష్టమైన ఈ యొక్క స్పష్టమైనటువంటి ఈ యొక్క ఏమీ మాట్లాడకుండా సైలెన్స్ మౌనం వహించడం అనేది ఎవరు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ అనే అతను మిస్టర్ పాంపియో కామెంట్స్కి ఎటువంటి ప్రతిస్పందన అనేది లేకుండా ఉందన్నమాట. ఈ యొక్క ఇలా ప్రతిస్పందన లేకపోవడం అనేది ఏంటి అంటే చాలా వరకు ఈ యొక్క ప్రపంచానికి గుర్తు చేసినట్టు అనమాట. ఏమని గుర్తు చేసినట్టు పూర్తిగా అంటే ఈ యొక్క ప్రభావం సోబరింగ్ అంటే ప్రభావం లేని విధానాన్ని గుర్తు చేసినట్టు అనమాట. అంటే ఇండియా అనేది ఇప్పటివరకు కూడా యుఎస్ని సపోర్ట్ చేస్తుంది, ఆ సపోర్ట్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలను ఎప్పుడూ కూడా మెచ్చుకుంటూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడూ కూడా ఈ యొక్క స్ట్రాటజిక్ అటానమీ ఏదైతే ఉందో వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క ఏది స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో ఏది ఈ యొక్క చైనా మ్యాటర్ని డీల్ చేసేటప్పుడు వ్యూహాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో ఆ ప్రతిపత్తిని మాత్రం ఎవరి చేతుల్లో పెట్టదన్నమాట. అది ఎప్పుడూ కూడా రీటైన్ అదే కలిగి ఉంటుంది, పట్టి ఉంచుకుంటుంది అనమాట. మన భారతదేశం పట్టి ఉంచుకుంటుంది. అంటే ఈ యొక్క బార్డరింగ్ అంటే బిగ్గెస్ట్ నైబర్ ఎవరైతే ఉన్నారో చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధపూరిత వాతావరణం కావచ్చు, వివాదాస్పదమైనటువంటి అంశాల్లో వేరే వాళ్ళని కలగజేసుకోకుండా ఆ అంశం మీద ఏకఛత్రాధిపత్యాన్ని కావచ్చు
కావచ్చు, లేకపోతే సార్వభౌమత్వాన్ని మన భారతదేశమే అనుభవిస్తుందన్నమాట. ఎవరిని దాంట్లో కలగజేసుకునేది. దానికి సంబంధించినటువంటి ఏవైతే డిస్కషన్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన నిర్ణయాలు అనేవి మన భారతదేశమే తీసుకుంటుందని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, మన ఇక భారతదేశానికి యూఎస్కి 2+2 అగ్రిమెంట్ అనేది ఒక జరిగిందనమాట. సో బీఈసీఏ అనే అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఈ యొక్క 2+2 అంటే ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్లు, ఇద్దరు ఫారెన్ మినిస్టర్లకి జరిగిందనమాట. ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఎలా ఉందంటే పోల్ ప్రూఫ్ అనమాట. పోల్ ప్రూఫ్ అంటే ఏంటి, ఆ యొక్క పోల్స్ జరిగినా జరగకపోయినా, ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినప్పటికీ, ఎలక్షన్లో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క చర్చలు అనేవి కొనసాగుతాయి అనమాట. ఎంత చర్చలు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం అమెరికాతో సత్సంబంధాలను పెంచుకుంటుందే తప్ప చైనాకి సంబంధించినటువంటి వివాదాస్పదమైన అంశాల్లో భారతదేశం అనేది అమెరికాని ఎంటర్ అవ్వనివ్వదు అని చెప్తున్నారు అనమాట. సో అదే చాలా మంచి విధానం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే మనకు తెలుసు కదా, అంటే ఈ యొక్క భూమి మీద చేసే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ అంటాం. అంటే ఇల్లు కట్టడం, అమ్మటం, భూములను కొనటం, అమ్మటం, ఇవన్నీ కూడా మన రియల్ ఎస్టేట్ కిందకి వస్తుంది. ఇది ఈ రియల్ ఎస్టేట్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే J&Kకి సంబంధించినటువంటి, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతకుముందు ఆర్టికల్ 370 అబాలిషన్ అవ్వనప్పుడు ఎలా ఉండేది అంటే, అక్కడ పౌరులు తప్ప నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరు కూడా అక్కడ ఎటువంటి భూ లావాదేవీలు చేయడానికి కానీ, భూమిని సొంతం చేసుకోవడానికి కానీ ఎటువంటి హక్కు కావచ్చు, హోదా అనేది లేదనమాట. వాళ్ళకి అవకాశం అనేది లేకుండా ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది రద్దు చేశారో, సో ఇక్కడ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా మనం ఈ యొక్క భూమిని కొనుగోలు చేయవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ J&K టు సీ స్టెబిలిటీ విత్ గ్రోత్. అంటే ఇప్పుడు పొలిటికల్ ప్రాసెస్, రాజకీయపరమైనటువంటి విధానంలో ఈ యొక్క ప్రజల యొక్క జోక్యం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే అంటే పార్టిసిపేషన్ అంటే ఏంటంటే వాళ్ళు కలిసిపోయి పనిచేయటం, దాంట్లో పాల్గొనటం అని చెప్పాలి. పాల్గొనటం అనేది చాలా వరకు అవసరం, మస్ట్ అనమాట. దేనికి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టెబిలిటీ, స్థిరత్వానికి, దాంతోపాటు గ్రోత్, స్థిరత్వం ఎప్పుడు ఎలా రావాలా, స్థిరత్వం విత్ గ్రోత్ అంటే అభివృద్ధితో కూడిన స్థిరత్వాన్ని రావాలి అంటే ఈ యొక్క ప్రజల యొక్క పాలు పంచుకోవడం అనేది, ఆ యొక్క పరిపాలనలో కావచ్చు, రాజకీయ వ్యవహారాల్లో ప్రజలు పాలు పంచుకోవడం అనేది అనివార్యం అని చెప్తున్నాను అనమాట. ద చేంజెస్ ఇన్ ల్యాండ్ లాస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నోటిఫైడ్ బై ద సెంటర్ ఆన్ October 26th allow the purchase of land by those who are not a permanent residents of the Union Territory for the first time. అంటే ఇప్పుడు ఈ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి ల్యాండ్ లాస్లో కొన్ని మార్పులు అనేది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది. ఎప్పుడు చేసింది, October 26న ఈ యొక్క చేసిందనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ అనేది పర్చేజ్ చేయడానికి సంబంధించి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యూనియన్ టెరిటరీలో, వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ భూమిని కొనొచ్చు అనమాట. ఓన్లీ పర్మనెంట్ రెసిడెంట్స్ కుడ్ పర్చేజ్ ల్యాండ్ ఇన్ ద ఎస్ట్వైల్ స్టేట్ which was reorganized as a UTs, J&K and Ladakh in August 2019. అంటే ఇంతకుముందు, అంటే ఎస్ట్వైల్ స్టేట్ అంటే ఏంటంటే ఇంతకుముందు మునుపటి రాష్ట్రం అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క ఓన్లీ పర్మనెంట్ మెంబర్స్ మాత్రమే ఈ యొక్క భూమి యొక్క సంబంధించినటువంటి లావాదేవీలు జరిపేవాళ్ళు. భూమిని కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళే చేసేవాళ్ళు. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి దాంట్లో జోక్యం అనేది ఉండేది కాదనమాట. కానీ ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏదైతే ఉందో, ఇంతకుముందు రాష్ట్రాన్ని రీఆర్గనైజ్ చేసి 2 యూనియన్ టెరిటరీలుగా విడగొట్టారు. ఒకటి ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత ఇంకోటి లడాఖ్గా విడగొట్టారనమాట. ఇప్పుడు అలాంటి పర్మిషన్ ఏమి లేదు, ఎందుకని విడగొట్టారు, పూర్తిగా ఆ చట్టం అనేది మారిపోయింది. వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ ద నౌ నల్లిఫైడ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ J&K వాజ్ దట్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ హ్యాంపర్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ఆర్గ్యుమెంట్ అనేది, ఒక వాదన అనేది, దీనికి సంబంధించినటువంటి ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నల్లిఫైడ్ అంటే ఏంటంటే తొలగించారు. నల్లిఫైడ్ అంటే జీరో చేయడం ఉంటుంది, దాన్ని తొలగించారన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించారనమాట. సో ఈ యొక్క ల్యాండ్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పరిమితులు అనేవి ఉండటం వల్ల ఇంతవరకు అక్కడ పెట్టుబడులు అనేవి చాలా వరకు దెబ్బతిన్నాయి. హ్యాంపర్డ్ అంటే అభివృద్ధి చెందకుండా దెబ్బతింటాం, అణిచివేయబడటం, కరెక్ట్గా చెప్పాలంటే హ్యాంపర్డ్ అంటే తొక్కిపెట్టడం అనమాట. J&K industrial policy had limited land holding of investors to designated enclaves. అంటే ఇప్పుడు J&K ఇండస్ట్రియల్ పాలసీ అనేది, తర్వాత ఈ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి ఈ యొక్క లిమిటెడ్ హోల్డింగ్ అనేది మనం కనుక చూసుకుంటే అది ఒక సపరేట్గా అంటే విడగొట్టే విధంగా ఉందన్నమాట. డిజిగ్నేటెడ్ ఎన్క్లేవ్ అంటే, ఎన్క్లేవ్స్ అంటే మనం సాధారణంగా చెప్పేదంటే చుట్టుపక్కల వాటిని కలుపుకోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని మనం ఎన్క్లేవ్స్ అంటాం మనం. సో ఇలా ఎన్క్లేవ్స్ లాగా తయారైంది మన భారతదేశంలో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి అలానే ఉందన్నమాట. ద చేంజెస్ ఇన్ అ ల్యాండ్ లాస్ వర్ లాజికల్ స్టెప్స్ టు ఫాలో ద ఎండ్ ఆఫ్ ద స్పెషల్ స్టేటస్.
అంటే ఇప్పుడు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ల్యాండ్ లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చాలా వరకు ఈ యొక్క సరితూగే అంశాలన్నమాట. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఎప్పుడైతే అయిపోయిందో పూర్తిగా దాన్ని అంటే దాన్ని నలిఫైడ్ చేశారో, దాన్ని అంటే తీసి పక్కన పడేశారో, ఆ తర్వాత ఈ స్టెప్స్ అన్నీ కూడా సరైనటువంటి చర్యలు అన్నమాట. సమ్ రిస్ట్రిక్షన్స్ రిమైన్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ బట్ దిస్ టు కెన్ బీ క్లియర్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే కొంతవరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పర్పస్ ఏదైతే ఉందో అంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయం చేయకుండా ఏదైనా కానీ ఈ యొక్క ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్గా కావచ్చు లేకపోతే ఏదైనా కానీ వాటిలాగా మార్చాలంటే మాత్రం కొంతవరకు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పెద్ద ఇబ్బంది ఏం కాదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేస్తాడు. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళే చేసేది, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరే మార్చేస్తాడు అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ సెడ్ ద చేంజెస్ విల్ ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వాన్స్ పీస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ జేఎండ్కే. అంటే ఆ గవర్నమెంట్ ఇంకా ఏం చెప్తుందంటే ఏవైతే మనం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చేంజెస్ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఇంకా ఈ యొక్క పెట్టుబడుల్ని ఎంకరేజ్ చేస్తాయి, అభివృద్ధి అంటే ప్రోత్సహిస్తాయి. దాంతోపాటు ఈ యొక్క అడ్వాన్స్ పీస్ అనేది అంటే అక్కడ ప్రశాంతత, దాంతోపాటు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రోగ్రెస్ అభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ద ఆర్గ్యుమెంట్ దట్ దీస్ చేంజెస్ వుడ్ హెల్ప్ ద పీపుల్ ఆఫ్ ద రీజియన్ మైట్ హ్యావ్ బీన్ స్ట్రాంగర్ ఇఫ్ దీస్ వర్ డన్ ఇన్ కన్సల్టేషన్ విత్ దెమ్. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా సరిగా అవ్వాలి అంటే అక్కడ ఉన్న ప్రజలతో మనం మమేకమై అంటే ఆ ప్రజల యొక్క ఒప్పుకొని సమ్మతి తెలిపిన తర్వాత ఆ కన్సల్టేషన్ వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని విన్న తర్వాత వాళ్ళ యొక్క ఆమోదంతో చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది, ఇంకా బలోపేతంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ది ఐరనీ ఈజ్ దట్ ఇన్ ఆల్ 3 రీజియన్స్ జమ్మూ, కాశ్మీర్ అండ్ లడాక్ there is strong opposition to opening the land market to non-residents. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యంగ్యం కావచ్చు లేకపోతే వ్యతిరేకమైన భావం, ఐరనీ ఏంటంటే వ్యంగ్యం అని చెప్పొచ్చు, లేదా వ్యతిరేకమైన భావం ఏంటి అంటే ఈ యొక్క 3 ప్రాంతాల్లో జమ్మూ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, లడాక్ ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే అక్కడ చాలా వరకు పూర్తిగా వ్యతిరేకత అనేది ఉందన్నమాట. ఈ యొక్క ల్యాండ్ మార్కెట్ని నాన్ రెసిడెన్స్కి ఓపెన్ చేయడం దానికి సంబంధించి చాలా వరకు వాళ్ళు వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు అనమాట. పొలిటికల్ పార్టీస్ ఇన్ జేఎండ్కే టు హ్యావ్ అపోజ్డ్ ద చేంజెస్. ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఈ యొక్క పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు కూడా పూర్తిగా ఈ యొక్క మార్పుల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయన్నమాట. ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ అండ్ యాన్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ మార్కెట్ కెన్ అడ్వాన్స్ డెవలప్మెంట్ బట్ ఇండియాస్ గవర్నెన్స్ స్ట్రక్చర్ accommodates fears and concerns of local population in this context in a measured manner. అంటే ఈ యొక్క ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ కావచ్చు, తర్వాత ఈ యొక్క నేషనల్ మార్కెట్ అనేది పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడం కావచ్చు. సో ఈ యొక్క అడ్వాన్స్ డెవలప్మెంట్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిపాలన స్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా దేనికి యొక్క ప్రాధాన్యత ఇస్తుంది. అకామిడేట్స్ అంటే ఏంటి అంటే దేనికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది అంటే చాలా వరకు భయాలకి, కన్సర్న్స్ అంటే ఏంటి ఆందోళనకి, ఎవరైతే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆందోళనలు ప్రేరేపించే విధంగా ఈ యొక్క మెజర్డ్ మేనర్ అనేది కనపడుతుందన్నమాట. దేర్ ఆర్ సెవరల్ స్టేట్స్ విచ్ హ్యావ్ ప్రొవిజన్స్ టు రెగ్యులేట్ ఓనర్షిప్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అండర్ ఆర్టికల్ 371 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం కొన్ని రాష్ట్రాలకి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ సంబంధించినటువంటి రెగ్యులేటర్ చట్టాలు అనేవి ఆర్టికల్ 371 ప్రకారం ఉన్నాయన్నమాట. ద సెంటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ న్యూ ల్యాండ్ లాస్ ఫర్ ద యూటీ ఆఫ్ లడాక్ బిఫోర్ అక్టోబర్ 30. సో ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క లడాక్ సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ లాస్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఏదైతే ఉందో అక్టోబర్ 30వ తారీఖు లోపల దీన్ని అనౌన్స్ చేద్దాం అనుకుంటుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ ప్రామిస్డ్ టు సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ రిగార్డింగ్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్, డెమోగ్రఫీ, ఎథనిసిటీ, ల్యాండ్ అండ్ జాబ్స్. సో ఈ యొక్క చట్టం ఎలా ఉండబోతుంది అంటే అక్కడ ప్రాదేశికంగా ఈ యొక్క ఏదైతే జనాభా డెమోగ్రఫీ ఉన్నారో, తర్వాత అక్కడ ప్రాదేశికంగా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ ప్రాదేశికపరమైనటువంటి యొక్క ఎథనిసిటీ జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో స్థలాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటన్నిటిని కాపాడుతూనే ఈ యొక్క చట్టం అనేది ఉండబోతుంది అనమాట. ద సెంట్రల్స్ అప్రోచ్ టువర్డ్స్ జేఎండ్కే హ్యాస్ బీన్ మార్క్డ్ బై ఏ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ విచ్ హ్యాస్ accentuated the alienation of large section of the population.
అంటే ఈ యొక్క సెంటర్ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే జమ్మూ కాశ్మీర్ వైపు ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఏంటంటే నమ్మశక్యంగా లేదు, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. దీనికి నమ్మకం అనేది లేకుండా ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏకాకులుగా అంటే యాక్సరించిన వాళ్ళు ఇంకా ఏకాకులు చేసే అవకాశం ఏదైతే ఉందో ఆ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా మన భారతదేశానికి దూరంగా ఉండే పరిస్థితులనే తలెత్తే విధంగా ఉన్నాయన్నమాట. ఫియర్స్ ఆఫ్ డెలిబరేట్ డెమోగ్రఫిక్ ఇంజనీరింగ్ హ్యావ్ డామినేటెడ్ పాలిటిక్స్ ఇన్ ద వ్యాలీ ఫర్ లాంగ్. అంటే ఈ యొక్క డెలిబరేట్ అంటే డెలిబరేట్ అంటే ఉద్దేశించబడిన అని. సో డెమోగ్రఫిక్ అంటే జనాభా, ఉద్దేశించబడిన జనాభాకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు అనేవి భయాలు అనేవి ఎక్కువ కాలంగా ఈ యొక్క డామినేషన్లో ఉన్నాయన్నమాట. ఈ యొక్క పాలిటిక్స్ ఏవైతే రాజకీయాల్లో అవే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి ఎక్కువ కాలంగా. ఈ యొక్క వ్యాలీలోను గత కొంతకాలంగా లాంగ్ నుంచి చాలా కాలం నుంచి కూడా అవే ఎక్కువగా వీటిని ప్రభావితం చేస్తున్నాయంట. After the reorganization of the state and the loss of its special status in 2019, the people of Jammu and Ladakh also turned nervous on this question. అంటే ఎప్పుడైతే ఏదైతే రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రాష్ట్రం అనేది తిరిగి పునరుద్ధరించబడిందో, అంటే ఎలాగా 2019లో జమ్మూ అండ్ లడాఖ్గా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడైతే తయారైందో ఆ తర్వాత నుంచి కూడా ఈ యొక్క ఏదైతే యొక్క నర్వస్ అనేసి అనమాట, అంటే ఈ భయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది వాళ్ళలో బాగా పెరిగిపోయిందనమాట. డిజైరబుల్ యాజ్ ఇట్ మే బీ, దేర్ ఈజ్ నో పాయింట్ ఫోర్సింగ్ ఏ పర్టికులర్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ అపాన్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే డిజైరబుల్ అంటే వాళ్ళ కోరిక ప్రకారం మనం చూడాలి అంటే అక్కడ ఎటువంటి యొక్క అంశం పర్టికులర్ పాత్ అనేది డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అటువంటి ఏమీ జరగట్లేదు అనమాట. The situation is precarious also because of the heavy hand of the state on political and civil society activities in J&K. అంటే ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఈ పరిస్థితి అనేది బాగా నిర్లక్ష్యంగా తయారైందనమాట. ఎందుకని ఒక అంటే వీళ్ళు మన భారతదేశం యొక్క మన భారతదేశం యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది అంటే పొలిటికల్ రాజకీయ పరంగాను యొక్క సివిల్ సొసైటీ అనమాట, ఏది పౌర సమాజానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ సంబంధించి ఎక్కువ భారం అనేది వేస్తున్నారనమాట. దీని మీద ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారనమాట J&K మీద. సో దానివల్ల ఈ సిచ్యువేషన్ అనేది పూర్తిగా నిర్లక్ష్యంగా తయారైందనమాట. ద యూనిలాటరలిజం that has come to define New Delhi's dealing with J&K is achieving little. అంటే యూనిలాటరిజం అంట, ఏకీకృత సిద్ధాంతం కావచ్చు, ఏకీకృత విధానం ఏదైతే ఉందో ఆ యొక్క విధానం అనేది ఢిల్లీ అనేది యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మీద రుద్దుతూ ఉందన్నమాట. సో ఇలాంటి విధానం అనేది చాలా వరకు తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఎక్కువైన చాలా అచీవింగ్ అంటే దీన్ని సాధించే అంశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. దేర్ ఈజ్ నో విజ్డమ్ ఇన్ పుషింగ్ త్రూ మెజర్స్ ఎయిమ్డ్ టు ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ వెన్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ పొలిటికల్ వాలటైలిటీ. అంటే ఇప్పుడు మనకు సరైనటువంటి విజ్డమ్ అనేది తెలివి అనేది లేదనమాట. దీనికి సంబంధించి వీటి ఏవైతే కొన్ని మెజర్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే లక్ష్యాలు సాధించాలని కొన్ని అంశాలను ప్రవేశపెడుతున్నామో వాటి ప్రమోట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి సరైనటువంటి యొక్క విధానం ఆలోచన అనేది లేదనమాట. ఎందుకని అక్కడ ఏంటి అంటే అక్కడ ఎండ్ రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుందంటే రాజకీయపరమైనటువంటి యొక్క వాలటైలిటీ అనమాట. ఒక స్థిరత్వం లేని విధానం, అస్థిరమైనటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే వాలటైలిటీ, పొలిటికల్ రాజకీయపరమైనటువంటి అస్థిరత్వం ఉంది. కాబట్టి నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఒక విజ్డమ్ లేని ఒక విధానంగానే మిగిలిపోద్ది అనమాట. ద సెంట్రల్స్ పాలసీ టువార్డ్స్ J&K మస్ట్ బీ బిట్రస్డ్ బై ఏ రోబస్ట్ పొలిటికల్ ప్రాసెస్ దట్ ఎనేబుల్స్ పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ ఎన్ష్యూర్స్ స్టెబిలిటీ విత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు సెంట్రల్ పాలసీ అనేది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఎలా ఉండాలి అంటే బిట్రస్ అనమాట, ఆధారం లేని ఈ యొక్క బలమైనటువంటి కఠినమైనటువంటి రోబస్ట్ అంటే కఠినమైనటువంటి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విధానం అనేది ఉండకూడదన్నమాట ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మీద. దీనికి అలా కాకుండా పీపుల్ యొక్క పార్టిసిపేషన్ అనేది అక్కడున్న ప్రజల యొక్క వాళ్ళ యొక్క పాలు పంచుకునే విధంగా వాళ్ళు కూడా ఈ యొక్క పరిపాలనలో పాలు పంచుకొని ఈ యొక్క అంశాల్లో వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే విధంగా, దాంతోపాటు ఈ యొక్క స్టెబిలిటీ అనేది స్థిరత్వం ఎలా రావాలో ఆ స్థిరత్వం కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అభివృద్ధి తర్వాత యొక్క డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, గ్రోత్ అంటే ఏంటంటే ఇంకా అంటే రాజకీయపరమైన కావచ్చు లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి అనేది జరగాలి. ఇలాంటివన్నీ జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటుందో వాళ్ళ నిర్ణయాలు అనేవి సరిగా ఉంటాయి. లేకపోతే అక్కడ పరిస్థితులు అనేవి ఎప్పటికీ మారవు అని చెప్తున్నాను అనమాట. ఏ లేదండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ల్యాండ్ డీలింగ్ సంబంధించినటువంటి అంశాల్లో ఆ యొక్క ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా అవసరం. ఎందుకని అక్కడ ప్రజలకు రకరకాలైనటువంటి భావాలు అనేవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేది అంటే అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపిస్తుంది.
అలా చూపించకుండా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్తో ఈ యొక్క ల్యాండ్ డీలింగ్స్ అనేవి కనుక జరిగితే అవి ఇంకా ప్రభావవంతంగా ఉంటాయి. ఆ యొక్క ప్రభావవంతమైంది అక్కడ స్థిరత్వాన్ని దాంతోపాటు అభివృద్ధిని కూడా పెంచే విధంగా ఉంటాయని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఈరోజు నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.